నమస్తే, వెల్కమ్ టు ఎక్లాస్ కిచెన్. టుడే వచ్చి బియ్యం పిండి వడియాలు పెడుతున్నానండి. ఒక గ్లాసు అంటే రోజు ఒక గ్లాస్ పెడతాను నేను. ఈజీగా ఉంటుంది పని. అన్నీ ఒక్కళ్ళే వేసి ఒక్కళ్ళే తీయాలంటే కష్టం కదా, అందులో ఎండలో వేయాలి. అందుకని రోజు ఒక్కొక్క గ్లాస్ పెడుతున్నాను అనమాట. బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండి కదా, ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, గ్లాస్కి 2 గ్లాసులు పిండి తడుపుకోవాలండి. చూసారా, గ్లాసుకి 2 గ్లాసులు పిండి తడుపుకోవాలి. ఇది వచ్చి పిండిలో వేసుకుని పిండి కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఎసరు వచ్చి 7 గ్లాసులు అండి. మొత్తం ఒక గ్లాస్కి 9 గ్లాసులు కొలత అనమాట. 2 3 4 5 6 6 7. చూసారా, 7 గ్లాసులు వేసుకుంటున్నాను నేను. 7 గ్లాసులు వాటర్ వేసుకుని ఎసరు పెట్టుకోవాలి. 2 గ్లాసులేమో పిండి తడుపుకోవాలి. టోటల్ ఏంటంటే ఒక గ్లాస్కి 9 గ్లాసులు నీళ్ళు లెక్క అనమాట. ఇప్పుడు ఎసరు మరిగిద్దాం ఫ్రెండ్స్. ఈ 2 గ్లాసులు పిండిలో వేసుకున్నాం కదా, ఇది బాగా కలిపి పెట్టుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఇలా పొయ్యి మీద ఎసరు పెట్టుకున్నాను. 7 గ్లాసుల వాటరు. ఇందులో సాల్ట్ ఎక్కువ వేసేసుకోకూడదండి, ఎక్కువ వేసేసుకోకూడదు. ఇట్లా ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అండ్ జీలకర్ర వేసుకుంటే బాగుంటుందండి, జీలకర్ర. అండ్ ఇదేంటంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉన్నాయి నా దగ్గర, అందుకు కారం వేయకుండా పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు మిక్సీ పట్టేశాను. ఇది ఎసరులో వేసేస్తాను అనమాట. బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఉత్తివే తినేయచ్చు అనమాట, స్నాక్స్ లాగా అంత బాగుంటాయి. ఇప్పుడు నేను వేస్తాను అందులో. చూడండి ఫ్రెండ్స్, ఇది పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు మిక్సీ పట్టేసి వేసాను. నా దగ్గర పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉన్నాయని ఇలా వేసుకుంటున్నాను. బాగుంటుందండి, మిరప్పొడైనా వేసుకోవచ్చు, ఇదైనా వేసుకోవచ్చు. అసలు ఏం వేసుకోకుండా ప్లెయిన్గా కూడా పెట్టుకోవచ్చు. వడియాలు బాగా వస్తాయండి. ఇది ఎసరు మరిగేంత వరకు పెట్టుకొని ఎసరు మరగనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు అయితే మరగడం స్టార్ట్ అయింది. ఇలా మరుగుతున్నప్పుడు ఉప్పు అయితే ఉప్పగా ఉండకూడదండి. నీళ్ళు ఉప్పగా ఉన్నాయంటే వడియాలు ఉప్పు ఎక్కువైపోతాయి. సరిపడన్నట్టుగా ఉండాలన్నమాట. అంటే ఉప్పు తక్కువే ఉండాలి, ఎందుకంటే ఎండిన తర్వాత మనం ఆయిల్లో వేసిన తర్వాత ఉప్పుగా ఉండే నీళ్ళల్లో వేసుకుంటే ఏమైందంటే ఉప్పు ఎక్కువైపోతుంది. చూడండి, ఇలా మరిగేటప్పుడు బాగా కలుపుకున్న పిండి వేసేసి ఒక గెంటి సహాయంతో బాగా కలుపుకోవాలి. ఉండలో అయితే ఏం కట్టదండి, ఎందుకంటే మనం వాటర్లో మిక్స్ చేసుకుని వేసుకుంటున్నాం కదా, అందుకని చెప్పి ఉండలు ఏం కట్టదు. ఇది ఒక్క 5 మినిట్స్ దగ్గరికి వచ్చేస్తుంది. వెంటనే చూసుకుంటూ ఉండాలి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయడమేనండి. కొంచెం చల్లగా అయిన తర్వాత వేడి మీద ఎలా కావాలంటే చూడండి, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఎందుకంటే చల్లారి కొద్దీ కొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి ఇట్లా ఇంకా నేను స్టవ్ ఆపేస్తా ఉన్నా. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇట్లా రెడీ అయింది. చూడండి, ఈ మాత్రం చిక్కదనం ఉండాలి. ఇంకా మనం వేసేటప్పుడు ఏంటంటే ఇంకా చిక్కబడుతుంది, చల్లారి కొద్దీ చిక్కబడుతుంది అనమాట. ఈ వడియాలు వేసుకోవాలి. వడియాలు వేసుకునేటప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇట్లా వడియాలు వేయడానికి మేడ పైన కరెక్ట్గా అయింది. భలే ఎండ ఉందండి, విపరీతమైన గాలి కూడా ఉంది. ఆ బిల్డింగ్ పైనుంచి ఇట్లా కొండలు, రాయలసీమ కదా, ఎక్కడ చూసినా కొండలు తప్ప వాగులు వంకలు ఏమీ కనపడవండి. చూసారా, ఇది మా ఇంటి చుట్టూ అన్నమాట. చాలా ఎండ ఉంది కదా. ఇది రామాలయం అండి, ఇది రామాలయం. మాకు బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు భలే బాగుంటుందండి. అన్నీ వినపడతా ఉంటాయి, మంత్రాలు అన్నీ వినపడతా ఉంటాయి. పూజలు, యజ్ఞాలు, హోమాలు చేస్తే పక్కనే ఉండి విన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. చూసారా, ఇట్లా కొండలు ఉంటాయి. సో ఎండ అయితే చాలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా నీట్గా పరిచేసుకోవాలి, ఎక్కడ మడతలు లేకుండా పరుచుకోవాలి, గాలికి ఎగిరిపోకుండా. 4 మూలలో 4 రాళ్ళు కూడా పెట్టాను నేను. ఇంకా ఇది మన వడియాల పిండి రెడీగా ఉంది. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నానండి, ఎవరు హెల్పర్స్ అయితే ఎవరు లేరు, నేనే వేసేస్తాను అనమాట. అందుకే కొంచెం రోజు ఒక్కొక్క వాయి ఒక 10 డేస్ వేసుకున్నామంటే మనకి ఇయర్ మొత్తం సరిపోతాయి. సో ఇప్పుడైతే వడియాలు వేయడం స్టార్ట్ చేద్దాం. వడియాలు వేద్దామండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి.
బాగా కొంచెం చిక్కపడింది, ఇందాకటి కంటే కూడా చిక్కపడింది. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని వడియాలు అయితే వేద్దాం. పెద్దవైనా వేసుకోవచ్చు, చిన్నవైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇలా వేసేసుకోవడమే. అన్నీ ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, నేనైతే ఇలాగ గొడుగు వేసుకున్నానండి, ట్యాన్ పట్టకుండా గొడుగు వేసుకుని ఎండలో ఇలా పెట్టేస్తున్నాను అనమాట వడియాలన్నీ. పిండి అయితే చిక్కగా అయింది, చిక్కగా అయినా పర్లేదండి, కొంచెం ఎండడానికి టైం పడుతుంది అంతే, వడియాలు బాగా వస్తాయి. ఇట్లా మొత్తం వడియాలన్నీ కూడా నేను పెడుతున్నాను అనమాట. ఇంక ఈ పక్క అయితే ఫిల్ అయింది, ఇంకా ఈ పక్కన వేద్దాం. ఇట్లా అన్నీ వేసేసుకోవడమేనండి. ఇప్పుడు ఈ వడియాలు చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఇలా పెట్టడానికి ప్లేస్ ఉండదు. కొంతమంది రెంటెడ్ హౌస్లో ఉంటారు కదండి, వాళ్ళకి ఏంటంటే మిద్దె పైన పెట్టుకునేదానికి వీలు ఉండదు అనమాట కొంతమందికి. అలాంటి ఎంప్లాయీస్ కానీ, మిద్దె పైన ప్లేస్ లేని వాళ్ళకి కానీ, టైం లేదనుకునే వాళ్ళకి కానీ నాకు ఇచ్చే ఒక టిప్ ఏంటంటే, మనం ఆఫీసులకు వెళ్ళిపోతాం కదా, ఇంట్లో ఎవరు ఉండరు కదా, ఉన్నా లేకపోయినా ఒక రూమ్ అంటూ మనకైతే ఉంటుంది కదా, ఆ బెడ్ పైనే ఇప్పుడు వడియాలు పెట్టడానికి కవర్లు దొరుకుతున్నాయండి. ఆ కవర్ పరిచేసి రోజు మీకున్న టైంని బట్టి ఒక 10 మినిట్స్ ఉంటే కనుక ఒక చిన్న టీ గ్లాస్ పిండి ఇలా ఎసరు పెట్టుకుని కలిపేసుకుని నేను చెప్పిన పద్ధతిలో మీరు రెడీ చేసుకుని మన ఎసరు మరిగేంత వరకు కూడా మనం చిన్న పనులు అవి మనం చేసుకోవచ్చు. ఎసరు మరిగిన తర్వాత పిండి వేసిన తర్వాత మాత్రం ఆ స్టవ్ దగ్గరే ఉండాలండి, ఎందుకంటే అది ఉండలు కట్టేస్తుంది, దాన్ని కలుపుతూ ఉండాలి కదా. అప్పుడు రెడీ చేసేసుకుని చక్కగా బెడ్ పైన ఆ కవర్ వేసేసుకుని మొత్తం ఎన్ని వడియాలు వస్తే అన్ని వడియాలు వేసేసుకుని మీరు డ్యూటీకి కనుక వెళ్ళిపోయినట్లయితే వచ్చేటప్పటికి, ఇప్పుడు సమ్మర్ కదండి, ఈ మంచి వేడికి ఏంటంటే చక్కగా అవి ఎండిపోయి ఆ కవర్ కాబట్టి వాటంతట అవే ఊడొచ్చేస్తాయి అన్నమాట. ఒకవేళ ఎండకపోయినా ఏముంది, ఒక డోర్ పైన వేసేసినా కూడా నెక్స్ట్ డేకి పూర్తిగా ఎండిపోతాయండి. కాబట్టి మీరు ఇట్లా కూడా ఎంప్లాయీస్ ఎవరైనా టైం లేదేమో, వడియాలు అనేది పెద్ద పని అలా అనుకుంటారు, ఇది జస్ట్ 10 మినిట్స్ ప్రాసెస్ అంతేనండి. రోజు కొంచెం కొంచెం పెట్టుకున్నారంటే ఎండాకాలం అయిపోయేంత వరకు మ్యాక్సిమం ఒక 10 డేస్ పెట్టుకున్నారంటే ఒక బకెట్ వడియాలు అయితే మనకి వస్తాయి కదా. ఇయర్ అంతా మనం రోజు ఏమి వడియాలు తిన్నాం కదా, ఎప్పుడైనా పప్పు, సాంబారు, ఊరగాయ పచ్చడి అలాంటి టైంలోనే మనకి వడియాలు, ఎవరన్నా ఇంటికి గెస్టులు వచ్చినా మనకి వడియాలు అవసరం అవుతాయి కదా. కాబట్టి అప్పుడప్పుడు వేయించుకునే దానికి ఒక పెద్ద డబ్బాకి అయితే మనం వేసుకున్నట్లయితే ఇయర్ అంతా కూడా వస్తాయి. దట్టు మనకు కూడా అదొక పెద్ద పనిలాగా అనిపించదు అనమాట. ఇది ఎంప్లాయీస్కి కానీ, మేడపైన ప్లేస్ లేదు అనుకునే వాళ్ళు కూడా ఇంట్లోనే మనకున్న రూమ్లోనే కవర్ తెచ్చుకుని ఆ కవర్ మీద నీట్గా వేసేసుకోవచ్చండి. నైట్కి అంతా ఎండిపోతాయి ఆ వేడికి, ఆ రూమ్ టెంపరేచర్కి అవే ఎండిపోయి చేతికి అవి ఊడొచ్చేస్తాయి అన్నమాట. అంతే, ప్రతిరోజు అలా కొంచెం కొంచెం మీకున్న టైంని బట్టి ఒక పెద్ద గ్లాసుకి కానీ లేదంటే చిన్న గ్లాసుకి కానీ వడియాలు అనేది వేసుకోవచ్చు అనమాట. ఇదే నాకు వచ్చిన ఐడియా అండి. రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా నాకు మేడపైన ప్లేస్ లేదు అది ఇదని అంటే దానికి కూడా నేను ఈ అడ్వైజ్ అయితే నేను చెప్పాను. తను ఇంప్లిమెంట్ చేసిందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇదైతే మీకు బాగా సెట్ అవుతుందండి. కొంతమంది పైకి వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు, అమ్మో ఇంత ఎండలో నేను వేయాలా, బాగా ఫ్లోర్స్ ఎక్కి పైకి వెళ్ళాలి, అలాంటి వాళ్ళు కూడా ఏమీ లేదండి. ఒక రూమ్లో బెడ్ అయితే ఎప్పుడు ఖాళీ ఉంటుంది, పగలేం మనం పడుకోం కదా, చక్కగా వేసేసుకుంటే ఆ ఫ్యాన్ గాలికి ఆ వేడికి చక్కగా ఆరిపోతాయండి వడియాలు. మేడపైకి వెళ్ళి వేసుకోవాలని ఏం లేదండి, అలా అయినా కూడా మీరు చేసుకోవచ్చు. ఇది ఎవరన్నా బిజీగా ఉన్నాము, మాకు టైం లేదు అనుకునే వాళ్ళకి ఈ అడ్వైజ్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి చిన్న గ్లాస్ వేసి ట్రై చేయండి ఫ్రెండ్స్, నేను చెప్పినట్లు. ఒకవేళ మీకు అది సక్సెస్ అయితే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూసారా, ఇలా గొడుగు వేసుకుని అంటే నాకు ట్యాన్ పట్టకుండా మొత్తం వడియాలు అయితే నేను పెట్టేసుకున్నాను. సాయంత్రం ఎండిన తర్వాత ఎలా ఎండాయి, ఎలా వచ్చాయి అనేది నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఎండిపోయిన ఈ వడియాలు చూసారా, అక్కడ టవల్ పైన కొన్ని వేసాం కదా, ఇక్కడ కూడా ఎండిపోయాయండి. ఒక్కరోజుకే బాగా ఎండాయి, ఎండలు ఎక్కువ కదా. ఇప్పుడు వీటిని తీద్దాం, ఇలా వాటర్ జల్లేసుకోవాలి. కవర్ అయితే కనుక వాటంతట అవి వచ్చేస్తాయి.
ఇవైతే కనుక రావు కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి వాటర్ వేసుకోవాలి. చూడండి ఇట్లా నీళ్ళు చల్లుకుని కొద్దిసేపు నానతాయి. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఇవి వచ్చేస్తాయి చూడండి. ఇట్లా అంటే చూసారా ఫ్రెండ్స్, ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసాను కదా, కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇట్లా తీసేసుకోవడమేనండి. ఇలా కవర్లు వేసుకుంటే ఎండిపోతాయి. ఎండలు అయితే తొందరగా ఎండిపోతాయి. ఫ్యాన్ గాలికి కూడా మనం ఆడుకుంటే ఏంటంటే వడియం అతుక్కోదనమాట. ఇట్లా విడివిడిగానే ఉంటాయి, అతుక్కోకుండా వస్తాయి. అదే పల్చనైతే ఒకటి అతుక్కుంటుంది. ఇదైతే మనం అతుక్కునే పని ఉండదు, వీలుగా వచ్చేస్తాయి, ఇరిగిపోకుండా చాలా చక్కగా బాగా వస్తాయండి. ఇలా అన్నీ వాటర్లో నానుకుని తీసేయడమే. ఫైనల్లీ వడియాలు ఇలా వచ్చాయని చెప్పాను కదా మీకు, చాలా బాగా ఎండినాయండి. అందులో పెట్టుకున్నాను. అయితే వీటిని ఫ్రై చేసి కూడా చూపిస్తాను మీకు. ఇది ఆయిల్ పెట్టుకున్నా. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా వడియాలు అయితే బాగా వచ్చాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి.